శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషుం. ఓం అస్మద్గురుభ్యో నమః. గోపికా గోష్ఠికి, ఆండాళ్ళ గోష్ఠికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 17వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాము. దానికన్నా ముందుగా గోదా ప్రార్థన. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిసరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇప్పటి వరకు 16 పాసురాలు జరిగాయి. మొదటి 5 పాసురాల్లో అమ్మ ఎలా ఈ వ్రతాన్ని ఆచరించాలో ఆండాళ్ తల్లి మనకి ఉపదేశించింది. తర్వాత 15 పాసురం వరకు కూడా ఆళ్వార్లందరినీ 10 మంది ఆళ్వార్లని ఆవిడ తనతో పాటు తీసుకొని వాళ్ళందరినీ నిద్రలు లేపి మేల్కొల్పి బయలుదేరుతుంది. 16వ పాసురానికి వచ్చినట్టు వీళ్ళందరూ నందగోపుడి భవనానికి చేరారు. 10 మంది ఆళ్వార్లని వెంట తీసుకుని వెళ్ళడం అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మీరు ఏ వైష్ణవ సాంప్రదాయం ఉన్న గుడికి వెళ్ళినప్పటికీ అక్కడ తప్పనిసరిగా ఆళ్వార్లందరినీ సేవించుకునే మనం తర్వాత స్వామివారిని సేవించుకోవాలి. మొత్తం 12 ఆళ్వార్లు అంటారు. ఈ 10 మంది 10 మంది 15 రోజులు చూసిన ఆళ్వార్లు కాకుండా ఆండాళ్ళని మరియు మధురకవి ఆళ్వారిని కూడా చేర్చి మొత్తం 12 ఆళ్వార్లు అంటారు. వీరిని సేవించుకున్న తర్వాత మనం ఆ స్వామివారిని సేవించుకోవటానికి గుళ్ళోకి వెళ్తాం. అలా వీళ్ళందరినీ 10 మందిని మేల్కొల్పి నందగోప భవనానికి వచ్చి నిన్న చాలా కష్టపడ్డారు. ఆళ్వార్లంటే భగవదనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళని తీసుకొని వెళితే త్వరగా స్వామివారి దర్శనం అవుతుందని వెళితే అక్కడ వాళ్ళని ద్వారపాలకుల్ని చాలా బతిమిలాడుకుని వీళ్ళ అహంకారం మమకారాలన్నింటినీ స్వామి నువ్వే తొలగించు అని వాళ్ళని బతిమిలాడి వీరు నందగోప భవనంలోకి ప్రవేశించారు. ఇక ఈరోజు 17వ పాసనం వచ్చేసి మంత్రం. మననయేతి మంత్రం అంటారు కదా. మననం చేసే కొద్దీ మంత్రానికి విశేషమైన ఇది కలుగుతుంది, మనకి భగవద్ అనుభవం కలుగుతుంది. దాన్ని ఆచార్య ఉపదేశం మూలంగా పొందితే అది మరింతగా మంత్రం మనకి ఉపదేశం అవుతుంది. అందుకని ఈరోజు ఆచార్య శ్రమాశ్రయణం, తర్వాత యశోదని మేల్కొల్పటం, శ్రీకృష్ణుని మేల్కొల్పటం, బలరాముని మేల్కొల్పటం మనం 17వ పాసనంలో చెప్పుకుంటాం. శబ్దాతిగ శబ్ద సహా అని విష్ణు సహస్రనామాల్లో చెప్పినట్టు ఈయన శబ్దానికి అందని వాడు, శబ్దానికి అందువాడు అంటారు. అంటే శబ్దానికి ఏ శబ్దానికి అందడు అంటే లౌకిక శబ్దాలకు అందడు. వైదిక మంత్రాలకి తప్పకుండా లొంగి వస్తాడు స్వామి మనకి అని దాన్ని ఎలా పొందాలి అనేది మనం ఆచారాల ద్వారా అని తెలుసుకున్నాం. ఇక భాగవతుల్ని కూడా తీసుకొని మనం వెళ్ళాం కాబట్టి ఇంకా త్వరగా మనకు వశమవుతాడు స్వామి అని అమ్మవారు ఈరోజు 17వ పాసురాన్ని ప్రారంభించారు. అంబరమే తన్నీరే షోరే అరం సెయ్యుం எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடரத்தோங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்கதா எழுந்திராய் செம்பொற்கள்ளடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్ అని అమ్మ ఇంకొక స్వామివారిని లేపడానికి నందగోపుణ్ణి వీళ్ళందరినీ లేపడానికి వెళ్తోంది. అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎళుందిరాయ్ అంటే దీనికి పైన మనకు కనిపించే అర్థం ఏంటంటే అంబరమే అంటే వస్త్రాల్ని, తన్నీరే అంటే నీరు, సోరే అంటే అన్నం. ఇవన్నీ కూడా అరంశయ్యం అంటే ధర్మ బుద్ధితో దానమొసగేటువంటి ఓ నందగోపాల ఎంబెరుమాన్ మా స్వామి మేలుకో ఎళుందిరాయ్ అని చెప్పి లేపుతున్నారు. ఇక కృష్ణుడు పుట్టినప్పుడు ఈయన ఎన్నో దానాలు చేశాట. 2 లక్షల గోవుల్ని. గోదానం అంటే వాటికి ఆభరణాలు, గోవు కొమ్ములకి, వాటికి కొమ్ములకు కూడా ఆభరణాలు అవి వేస్తారు, మంచి పట్టు వస్త్రాలు కప్పుతారు. అలా 2 లక్షల గోవుల్ని బ్రాహ్మణులకు ఆయన దానమిచ్చాడు అని మనం భాగవతంలో తెలుసుకున్నాం. అలాంటి ఉదారుడైనటువంటి నందగోపుడిన. ఈ నందగోపుడి దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే ఆయన తప్పకుండా మనకు స్వామిని ఇస్తాడు, స్వామిని చూపిస్తాడు మనకి అని వీళ్ళు ఆచార్యులుగా ఆయన్ని ఆరాధిస్తున్నారు, వెళ్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఉదారుడేట. శ్రీకృష్ణుడు కూడా ఉదారుడు ఎందుకయ్యాడు అంటే
నందగోపుడి కుమారుడు కాబట్టి ఆయన చాలా ఉదారుడయ్యాడు. నందగోపన్ కుమరన్ అని మనకు ఒక ఆశ్రమంలో అంటారు ఆండాళ్ళ తల్లి. ఎలా ఈయన ఉదారుడయ్యాడయ్యా అంటే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చి ఆదుకున్నాడు. దేనివల్ల? నామం వల్ల. నామం భగవంతుడి కన్నా నామం గొప్పదంటారు కదా. అలా భాగవతంలో స్వామి ఉదారంగా వస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత పాండవుల రథానికి కూర్చున్న గుర్రాలకు యుద్ధం సమయంలో దప్పిక ఎక్కువగా అయినప్పుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి వాడికి నీటిని దప్పికిచ్చాడు. నీరిచ్చి దప్పిక తీర్చాడు. అలాగే అడవికి ఎగినప్పుడు గోపాలందరికీ బాగా ఆకలి వేస్తోందిట. ఆకలి వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మునుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు యజ్ఞం చేసుకుంటూ ఉంటే అన్నం అడిగారు వాళ్ళని. అడిగితే ఆ తాపసులందరూ మేము ఇవ్వము అని పంపించేస్తే వీళ్ళ మాటే పట్టించుకోలే వాళ్ళు. అప్పుడు మునిపత్నుల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అడగమంటే మునిపత్నులు పరమానందంతో కృష్ణ పరమాత్మకి అన్నం సమర్పించే భాగ్యాన్ని మాకు లభించింది, మేమెంత అదృష్టవంతులం అనుకుంటూ వాళ్ళందరూ కూడా కృష్ణుడి సన్నిధికి ఏగి వాళ్ళందరికీ కూడా గోపాలుడికి అందరికీ కూడా ఆయన అన్నం పెట్టించాడు. ఈ రకంగా ఈయన కూడా తండ్రిలాగా ఎంతో ఉదారుడు కాబట్టి మనకి చాలా సులభము స్వామిని చేరటము అని వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. దానం చేయటం అంటే ఆయన నందగోపాలుడు తనకు భాగ్యమే అనుకున్నాడు కానీ తన భాగ్యంగా భావించి దానం చేశాడు. ఎటువంటి ఫలము కోరి ఆయన చేయలేదు. దశరథుని వలె నందుడు కూడా తపస్సు చేయలేకుండా అక్కర్లేకుండా దశరథుడు ఎంతో తపస్సు చేశాడు కదా. పుత్రగామేష్ట్యాగం ఇవన్నీ చేశాడు రాముని వారిని పొందటానికి. కానీ ఇతడికో అంత కష్టపడలేదు. అందుకని తను చేసే ధర్మం అంతా తన బిడ్డకు మంగళం కలగాలి అనుకుంటూ ఆయన ధర్మం చేస్తూ వచ్చారు. ఇక గోపికలు అట్టి ఔదార్యం కల నందగోపుని తమ కోరిక తప్పకుండా తీరుస్తాడు ఈయన అనుకుంటూ వెళ్ళారు. ఇక అంతరార్థాన్ని చూస్తే వస్త్రము అంటే మనకి శరీరానికి వస్త్రమే కదండి శోభనిస్తుంది. అలాగే నీరు మనల్ని నిలబెడుతుంది. అన్నము మన శరీరాన్ని పోషిస్తుంది. ఇది మనకి పైకి కనపడే అర్థం. ఇది లౌకికమైనటువంటి అర్థం. అదే గోపికలకు రూపసాధనము, ధారకము, పోషకము అన్ని కూడా ఆ శ్రీకృష్ణుడే. కాబట్టి వాణిని మాకు ఇవ్వవలసింది అని వీళ్ళందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తున్నారు. ఇక గోవు అంటే వేదం. ఈయన వేదాధ్యయన సంపన్నుడైనటువంటి బ్రహ్మ అనుభవ నిష్ట కలిగినటువంటి ఆచార్యుడు కాబట్టి ఇతడు నందగోపాలుడయ్యాడు. ఈ నందగోపాలుడు శ్రీకృష్ణుడికి తండ్రి. అంటే శ్రీకృష్ణుడు ఎలా చెప్తే ఈయన ఎలా చెప్తే ఆయన అలా ఆచరిస్తాడనమాట. అంత మంచి కొడుకు కాబట్టి మనకి తప్పకుండా ఆయన ఆశ్రయాన్ని ఇస్తాడు అని వీరు వెళ్తున్నారు. ఇక ఆచార్యుడికి 3 లక్షణాలు ఉండాలండి. 1 పరమాత్మకి విధేయుడై ఉండాలి. 2 జీవుల్ని పరమాత్మ దెబ్బకు నడిపించగలవాడై ఉండాలి. 3 జీవుల వేదన్ని చూచి ఓర్వలేక తనంతట తానే వాళ్ళకి భగవత్ ప్రాప్తి కలిగించాలి. ఈ 3 లక్షణాలు మన ఆచార్యుల దగ్గర ఉండాలి అని అంటారు. ఇక్కడ ఆకాశము అంటే రెండోది పరమపదము. పరమపదానికి పరమవ్యోమము పరమాకాశము అని కూడా పేరు. కాబట్టి పరమపదాన్ని మనకి వసంగువాడెవరు? ఇప్పించగలవాడు ఆచార్యుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆ నందగోపుడు ద్వారా పొందగలము అనేటువంటి ఆనందంతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అట్లే పరమాత్మ ఏ ఆత్మను చూసి ముఖం వికసించిన వాడవుతాడో ఆ ఆత్మ అందమైనది. ఆ సౌందర్య సాధనాన్ని మనకిచ్చేవారు కూడా ఆచార్యులే అని ఆచార్యులు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇక రెండోది ఆచార్యుడు చల్లని జలం ఇస్తాడండి. చల్లని జలం అంటే ఏంటండి? ఇక్కడ విషయ తృష్ణచే తప్తుడై సంసారమును కాంతరమును పడలేని జీవుడికి భగవద్గుణ చేష్టితాల్ని తెలుపుతూ భగవన్నామము అనేటువంటి ఒక జలాన్ని ఇచ్చి జీవుణ్ణి తృప్తిపరుస్తాడట. తర్వాత ఆ వస్త్రము జలము అయిపోయింది. ఇక మూడవది అన్నం. అహమన్నాదో అహమన్నాద అంటే నేనే అన్నాన్ని, నేను అన్నం తినువాడను, నేను అన్నము తినువాడను అనేటువంటి అనుభవంతో, అంటే ఆత్మస్వరూపాన్ని అన్నం వలె పరమాత్మ ఎందే అనుభవించాలి మనం. అర్చించుచు పరమాత్మను అన్నం వలె జీవుడు అనుభవిస్తాడు. అందుచే పరమాత్మ అనుభవమే పూర్ణ బ్రహ్మ అనుభవాన్ని వసుకుతుంది. అది వసంగేవారెవరు? ఆచార్యులు. అంటే మనకు అనన్య అర్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వం, ఈ 3 ఆకారాలను మన ఆత్మకు కలిగించి పురుషార్థాన్ని పొందుటకు యోగస్థితిని కలిగించే అనుభవయోగ్యముకు చేయనట్టు వాడు ఆచార్యులు అని నందగోపుని
ఆచార్యులుగా వీళ్ళు ఎంబెరుమాన్ మా స్వామి అంటున్నారు. స్వామి అంటే అర్థం ఏంటండి? మనం వారి సొత్తు అని. కాబట్టి మేమేం నీ సొత్తు స్వామి, మమ్మల్ని ఎలాగైనా నందగోపాలం దగ్గరికి చేర్చు అంటూ వీళ్ళు ఆచార్యులను ప్రార్థిస్తూ రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటే జీవలోకాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, తన ధర్మాన్ని రక్షించుకునేవాడు, స్వజనాన్ని రక్షించేవాడు, ఇవన్నీ శ్రీరాముడికి ఉండేటండి. ఇవన్నీ కూడా నందగోపుడి దగ్గర కనపడుతున్నాయి. ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు, మన రక్షణ బాధ్యత ఆయనే స్వీకరిస్తాడు. అంతే కదా, ఆచార్యులే మన రక్షణ బాధ్యతని స్వీకరిస్తారు. ఇట్లా నందగోపుని మేల్కొల్పుతూ గోపికలు తర్వాత ఉన్న మంచం మీద పడుకున్నటువంటి యశోద దగ్గరికి వెళ్ళారు. కొంబనార్కెల్లాం కుళందే కుళవిళక్కే ఎంబెరుమాట్టి యశోద అరివురాయ్ అంటున్నారు. అక్కడ ఎళుందిరాయ్ అన్నారు, ఇక్కడ అరివురాయ్ అంటున్నారు. అరివురాయ్ అంటే నందగోపని లేవమన్నారు, అరివురాయ్ అంటే అమ్మ తెలివి తెచ్చుకో అంటున్నారు. అంటే ఇక్కడ యశోద మంత్రం. దీని గురించి ముందు మనం ఎందుకు తెలివి తెచ్చుకోమన్నదో తెలుసుకుంటాం. ప్రబ్బలి చెట్టు వలె వంగిన శరీరం గల పడతులతో చిగురు వంటి దానా, మా కులానికి మంగళదీపం వంటి దానా, మా స్వామిని యశోద మేల్కొనుము అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలుగానండి మనం భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు అమ్మవారిని ఆశ్రయించి తద్వారా సర్వేశ్వరుని ఆశ్రయించాలి శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అట్లా కాకుండా ఇక్కడ ముందు మామూలుగా మాతృదేవో భవ పితృదేవో భవ అనుకున్నప్పుడు ముందు తల్లిని కదా లేపాలి. వీళ్ళు ఎందుకు వెళ్ళి నందగోపుని లేపుతున్నారు అంటే, నందగోపుడు మొదటి మనసు మీద పడుకొని ఉన్నాడు. ఆయన దగ్గర పెద్ద బల్లెం ఉంది. బల్లెం ఎందుకు పెట్టుకున్నాడంటే భయం, ఎవరొచ్చి కృష్ణుడిని ఏం చేస్తారో అనే భయంతో ఈయన ఆ బల్యాన్ని పెట్టుకొని ఉన్నాడు. వీళ్ళు కూడా గోప స్త్రీలు కదండి, వీళ్ళు కూడా భయపడి ముందు నందగోపుని లేపారు. నందగోపును దాటి యశోద దగ్గరికి వెళ్ళలేక ఆయన్ని మేల్కొల్పారనమాట. ఇలా నందగోపుడు ఆచార్యుడయ్యాడు. యశోద మంత్రమైంది. భగవత్ సమాశ్రయణము అమ్మగారిని ముందు ఆశ్రయించినట్లే మంత్ర ప్రాప్తికి మనం ముందుగా ఆచార్యుని ఆచార సమాశ్రయణం చేయాలి కాబట్టి ముందు లేపారు. ఇక ఈవిడ ఎలా పడుకోనుంది? ఒక పక్క ఆచార్యులు అంటే నందగోపులు, అటుపక్కేమో కృష్ణుడు, మధ్యలో యశోద పడుకోనుంది. ఓంకారంలో ప్రణవంలో ఆ ఉ మా అనే 3 అక్షరాలు ఉంటాయి కదా. ఉకారము జీవునికి పరమాత్మకు విడదీరాని సంబంధాన్ని తెలుపుతోంది. ఆ ఉకారమే అమ్మగారిని, అప్పుడు అకారం పరమాత్మ, మకారం జీవుడు, మాతృస్వరూపిణియకు శ్రీ అవుతుందన్నమాట. అందుచే శ్రీ అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. శ్రీయతే అంటే జీవునిచే ఆశ్రయించబడినది, శ్రీయతే అంటే పరమాత్మను ఆశ్రయించున్నది. ఈ రకంగా 2 అర్థాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణం గురించి సీతమ్మని గురించి చెప్తూ త్రయాణం భరతాదీనాం భ్రాతృణాం దేవతాచయ రామస్య చమన కాంత అంటారు. అంటే భరతుడు మొదలగు 3 సోదరులకు ఆవిడ దేవత, అదే రామునికో మనోహరిణియకు సీత అని ఆ సంబంధాన్ని చెప్తూ, అట్లాగే భగవద్ రామాంజులు అమ్మగారిని శనవేడుతూ దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అంటారు. అంటే దేవదేవుడకు సర్వేశ్వరుని పట్టపురాణియు సకల జగత్తునకు తల్లియు అయిన సర్వేశ్వరుని జీవులతో కూడా ఆమెకు విడదీరాని సంబంధం కలిగింది అని వివరించారు. ఇక మనం ప్రబ్బలి చెట్టు అని మొదట అర్థం చెప్పుకున్నాం. ఈ ప్రబ్బలి చెట్టు అనేది నీటి తీరున పెరుగుతుందండి. నది బాగా ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రబ్బలి చెట్టు వంగిపోతుంది. కానీ ఎటు పరిస్థితుల్లో అది పడదు. అటువంటి గట్టితనము గృహిణికి ఉండాలి. అలాగే ఆ పెబ్బరి చెట్టు వంటి చిగురు వంటి దానా అని కూడా అంటారు. అంటే అంతటి సుకుమారత్వము ఆ తల్లికి యశోదమ్మకుంది. అంటే ఆవిడ రేపల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఆవిడ చిగురు ఎలా వాడిపోతుందో, చెట్టుకి ఏ భాగంలో పెడగలిగిన చిగురు ఎలా వాడిపోతుందో ఈవిడ కూడా అంతే సుకుమారంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈవిడ ముందు తల్లడిల్లిపోయేదన్నమాట. నారీణాం ఉత్తమ వధువు అని రామాయణంలో సీతమ్మని అన్నారు. ఎందుకని అన్నారంటే రాక్షస స్త్రీలు ఎంత కష్టపెట్టారండి ఆవిడ్ని. అంత కష్టపెట్టినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చింది ఆవిడ. మీకేం పర్వాలేదు, నేను రక్షిస్తాను అని. అట్లే యశోద కూడా గోపికలకు తప్పకుండా శ్రీకృష్ణ సమాగమం కలిగించుట్లో ఆవిడ తప్పకుండా అభయం ఇస్తుంది అనేటువంటి దాంతో ముందు ఆవిడ్ని లేపారు. తర్వాత మా కులానికి మంగళ దీపమా అంటున్నారు. కులానికి మంగళ దీపం అంటే తను ప్రకాశిస్తూ చుట్టూ ప్రకాశాన్ని ఇవ్వగలిగింది. అందుకని ఆవిడ భగవద్ అనుభవం చే తాను ప్రకాశిస్తూ మాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది అని వీళ్ళు యశోదాదేవిని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. నంద యశోదలు సర్వేశ్వరుడికి అందించే వాళ్ళు కాబట్టి వీళ్ళని స్వామిని మనకి ఇస్తారు కదా, అందుచేత వారిని స్వామిని అని ఈ పాశ్రంలో సంబోధించారు. ఎంబెరుమాన్ ఎంబెరుమాటి అంటూ. ఇక యశోద మంత్రం.
యశోద మంత్రం కాబట్టి యశస్సు కలిగించేది యశోద. యశోద మంత్రం అంటే పరమాత్మని అంది ఇచ్చింది కాబట్టి మనకి యశస్సు పరమాత్మని మనకి ఇవ్వడం కాబట్టి అది మంత్రం అన్నమాట. సో మంత్రం మననయేతి మంత్రం అని ముందు చెప్పుకున్నాం కదా, అలాగే హరి అనే రెండు అక్షరాలు మనకి మన పాపాలన్నీ హరిస్తాయి అని మనం చెప్పుకుంటాం కదా. అలాగే హరినామమే కడు ఆనందకరము అని అన్నమయ్య గారు కూడా తన పాటలో చెప్పారు. అట్లాగే స్త్రీలలోకెల్లా చిగురు వలె శ్రేష్టమైన మంత్రం వచ్చేసి నారాయణ అష్టాక్షరి మంత్రము, అదే తిరుమంత్రము. నీటి ప్రవాహానికి ప్రబలి మొక్క ఎలా వంగుతుందో సంసారాల అవసరాలని బట్టి వారి వారి కోరికలను తీర్చడానికి కూడా ఈ మంత్రము అంత వంగుతుంది. అహిక లౌకిక ఫలాలను పరమార్థాన్ని కూడా తిరుమంత్రం ప్రసాదిస్తుంది అంటూ ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. శ్రీ మహావిష్ణు సంబంధించే వైష్ణవత్వం కలిగించి ప్రపన్నుల కులమును ప్రకాశింపచేయునది ఈ మహామంత్రము అని. మంత్రో మాత గురు పిత, మంత్రం తల్లి గురువే తండ్రి అని చెప్పబడినట్లు పరమాత్మను తాను రక్షించున్నది తిరుమంత్రము. భగవానుని కుమారునిగా పరమాత్మని తాన్ని రక్షించేది తిరుమంత్రము అని చెప్తున్నారు. భగవాన్ని కుమారుడిగా పొందినటువంటి కౌసల్య, దేవకి, యశోద, ఈ ముగ్గురులో యశోద చాలా గొప్పది అని. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అంతగా రాముడితో కౌసల్యకు కానీ దేవికి కానీ కృష్ణుడి చిన్నప్పటి విశేషాలు ఏవి చూసే భాగ్యం వాళ్ళకి దక్కలేదు. ఇవన్నీ కూడా యశోద పొందింది. కట్టింది, ఒకటికేసి కట్టింది, కొట్టింది, ఏడ్చింది. ఆయనతో ఒకటి కాదు, మనం పసిపిల్లలతో ఏదైతే చేస్తామో అవన్నీ ఆవిడ కృష్ణ అనుభవం పొందింది. అంత గొప్ప తల్లి యశోద. అందుకనే ఆవిడ తిరుమంత్రము అని అంటున్నారు ఇక్కడ ఆచార్యులు. అందుకే ఆ మంత్రాన్నే మనం స్వామినిగా భావించాలి అంటూ ఆచార్యుని మంత్రాన్ని మేల్కొల్పి మంత్ర అర్థం మేల్కొల్పుచున్నారు. అందుకే మంత్ర అర్థం తెలియాలి, తిరుమంత్రార్థం మనకి అర్థం అవ్వాలి అంటే ఆవిడ్ని లేపటం కాదు, తెలివి తెచ్చుకో, తిరుమంత్రార్థాన్ని మనకి చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ అంబర మూడరత్ ఓంగి ఉలగలంద ఉంబర్ పోమానే ఉరంగా ఎళుందిరాయ్ అంటే ఇక్కడ ఆకాశాన్ని భేదించి పెరిగి తన పాదాలతో లోకాలు కొల్చిన నిత్య సూర్య నాయక నిద్రింప మేల్కొనవయ్యా అంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ 3 సార్లు మనం స్వామిని వామనావతారాన్ని ఈ పాసురాలలో స్మరిస్తాం. ఒకటి ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి అనే 3వ పాసురంలో, 2 ఈ 17వ పాసురంలో, ఇక 3వది 24వ పాసురంలో ఆయన మా చరణాలకి మంగళం పాడుతాం అన్నమాట. ఇట్లా 3 సార్లు వామనావతారాన్ని మనం కీర్తిస్తూ ఉంటాం. ఇందులో వామనావతారానికి మంగళం పాడారు అంటే వీళ్ళ వాత్సల్యానికి అది పరాకాష్ట. స్వామి ఎంత అలసిపోయావో ఈ 3 లోకాలను నువ్వు కొలిచి, ఆ పాదాలకి ఏమేమి తగిలాయో, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డావో, భూమి అంతా కొలవటం అంటే సామాన్యం అండి, ఎన్నెన్నో ఉంటాయి భూమి మీద, అవి ఏమేమి గుచ్చుకున్నాయో, ఏ ముళ్ళు గుచ్చుకున్నాయో, ఏ కొమ్మలు తీరుకున్నాయో అని స్వామిని వాళ్ళు 24వ పాసురంలో అందుకే దానికి మంగళం పాడతారు. స్వామి ఇంద్రుడి కోసం నువ్వు యాచించావు, వామనుడిగా మారావు, వచ్చావు, భూమిని కొలిచావు, త్రివిక్రముడిగా ఈ 3 లోకాల్ని నువ్వు ఇది చేసావు. అంత నువ్వు మాకు కష్టపడక్కర్లేదు. నువ్వు మమ్మల్ని ఒక్కసారి అలా కళ్ళు తెరిచి ఒకసారి చూసావంటే, నీ పాదాన్ని స్పృశించే భాగ్యాన్ని మాకు ఇచ్చావంటే చాలు. కాబట్టి స్వామి నిద్రలే అని వీళ్ళు స్వామిని ప్రార్థిస్తూ మరొక్కసారి వామనావతారాన్ని వీళ్ళు స్మరించుకుంటున్నారు. యాచించే వారికి, అడిగిన వారికి, అడగని వారికి, చేతనాలకి అచేతనాలకి, వీటన్నిటిని రక్షిస్తున్నావు కదా. మరి మేము చాలా నిన్ను కోరి వచ్చాము ఇక్కడికి అని కన్నీళ్లతో వీళ్ళు స్వామిని మేల్కొల్పుతున్నారు. అలాగే నీ దివ్య పాదార విందాలకు శ్రమ కలిగేటట్టు కొల్చావు. ఇందా చెప్పుకున్నావు, నీ వాత్సల్యం ఏమిటయ్యా బాబు, అంత వాత్సల్యమా భక్తులంటేను అంటూ. అలాగే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చావు, ఊరుకున్నావా? రుణం పెరిగిన వాడు నిద్ర పట్టినట్లు బాధపడి మేము నీ కొరకై తప్పిస్తూ ఉన్నాం కదా, అలా నీకు నిద్రపోటు ఏంటి అంటున్నారు. రుణం పెరిగిన వాడు నిద్ర పట్టక బాధపడతావు కదా నువ్వు భక్తుల గురించి, అలాంటప్పుడు మేము నీ కోసం వస్తే నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు లే అని ఆయన్ని నిద్రలేపుతున్నారు. నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మాకు దర్శింపచేయి అని అడుగుతున్నారు. సీతమ్మ కోసం విలపిస్తూ నిద్రలేక రాత్రి పగలు బాధపడిన శ్రీరాముడు నువ్వే కదా, దయచేసి నిద్రలేచి మాకు
నీ దర్శన భాగ్యాన్ని కలిగించు అని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఈ వామనావతారంలో మొత్తం అలా ఇలా కొలిచాడు కదండి, మొత్తం భూమిని, ఆకాశాన్ని, ముల్లోకాలని అన్నిటినీ కొలిచేశాడు కదా ఆయన. అందుకని అన్ని పదార్థాలు విశ్వం విష్ణుర్వషట్కారో లాగా మొత్తం వామనావతారంలో ఏంటంటే అన్ని పదార్థాలు తనలోనే ఉన్నాయి అన్నట్లుగా నువ్వు విశ్వరూపాన్ని చూపించావు. అంబరం అంటే ఆకాశాన్ని శూన్యమనుటకు పర్యాయ పదంగా వాడుతుంటారు. సర్వ శూన్య వ్యాధులు, శూన్యవాదులు వేదబాహ్యులు అంటే వేదాన్ని నిరసించేవారు, వీళ్ళందరికీ కూడా అస్తిత్వాన్ని చూపించావు వామనావతారంలో అని చెప్తూ, నిత్య విభూతి లీలా విభూతి అంతా తనదే అని నిత్య సూర్యులకై దర్శనమిస్తూ లోకాల్ని కొలుస్తున్నావు స్వామి. నీ అహంకారాన్ని కలిగించగా, నీ అది అహంకారం కలిగించింది అంటున్నారు వీళ్ళ ప్రేమ. ప్రేమించిన మా వద్ద చూప న్యాయమా, అహంకారం మా దగ్గర చూపిస్తున్నావా స్వామి అంతా కొల్చానని. కాబట్టి అలా చూపించకు, మేము గోపికలం, మాకేమి తెలియదు, మేము నిన్ను నమ్మి వచ్చాం స్వామి, దయచేసి నిద్రలే అని అడుగుతున్నారు. గోపికలకు తెలియక ముందుగానే నిద్రలేపారు. ముందు ఆయన కొంచెం దుప్పటి అలా తీసి చూసారట కృష్ణ పరమాత్మ. చూస్తే బలరాముడు ఇంకా నిద్రపోతున్నాడు. వెంటనే ముసుగు పెట్టేసి, మీకు ముందు నన్ను లేపారు, మా అన్నగారిని లేపండి, ఆ తర్వాత నేను లేస్తాను అన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుని హృదయాన్ని ఎరిగినటువంటి గోపికలు ఏం చేశారంటే తర్వాత బలరాముని మేల్కొల్పుతున్నారు. సెంపొర్కళ్ళి చెల్వా బలదేవా ఉంబియం నేయం మురంగేలోరెంబావాయ్ అంటున్నారు. అంటే ఎర్రని బంగారు కడియం పాదమునందు దాల్చిన ఐశ్వర్యశాలి బలరామ, నీవు నీ తమ్ముడును మేల్కొనండి అంటున్నారు. ఎందుకని అంటే ఈయనకి బంగారు కడియం ఎందుకు వేశారంటేనంటే, ముందు 6 పిల్లలు దేవకి వసుదేవులకి చనిపోయిన తర్వాత 7వ గర్భాన్ని తీసుకెళ్లి రుక్మిణి అందు ప్రస్తుతం చెప్పి అక్కడ మనకు బలరాముడు పుట్టాడు కదండి. తర్వాత కృష్ణుడు పుట్టాడు, ఆయన జీవించి ఉన్నాడని ఆయనకి బలరాముడికి ఒక కడియం వేశారట. ఎందుకంటే కృష్ణుడు పుట్టడానికి కారణమైనాడు అని ఆయన్ని ఆ విధంగా సన్మానించారు. లక్ష్మణ సీతా సమేతుడు శ్రీరామచంద్రుని సేవింప ఆశపడినట్లుగా శ్రీకృష్ణుడితో మమ్మల్ని చేర్చరాదా, మేము కూడా స్వామిని సేవించుకుంటాం కదా అని అన్నాడు. ఆ తర్వాత నువ్వు ఎంతటి ఉదార హృదయుడు అంటే, మధురకు వెళ్ళిన తర్వాత గోపికలందరూ కూడా ఈయన కృష్ణుడు మధురలోనే ఉండిపోయాడు, అక్కడ నాగరిక జనాన్ని చూస్తూ అందుకని మా సంగతి పట్టించుకోవట్లేదు అని గొల్లెపిల్లలందరూ అనుకుంటూ ఉంటే, నువ్వు కృష్ణ పరమాత్మ హృదయాన్ని ఎరిగి, కృష్ణ పరమాత్మకి గోపికల హృదయాలు తెలుసు కాబట్టి నిన్ను అక్కడికి పంపించాడు. నువ్వెళ్ళు ఏం చేశావు, సందేశై సామమధురై ప్రేమ గర్భైర్గర్వితై రామేణ శాశ్వత గోప్య హరిణా హృతచేతస అంటూ స్వాంతనమైనటువంటి మాటలతో, మధురములు ప్రేమతో విసులాడని ఆడంబరరహితమగు వచనాలతో వాళ్ళందరినీ నువ్వు ఊరడించావు. కృష్ణునితో చేర్చుటకు సాయపడే అటువంటి నువ్వే నిద్రించచ్చా అని గోపికలు బలరాముని మరోసారి చెప్పి మేల్కొల్పుతున్నారు. ఇక తిరుమంత్ర ప్రతిపాద్యముగు పరతత్వముగు శ్రీమన్నారాయణ ఎరిగిన వారికి చెందిన వారకుట భావించుట కంటే భగవత్ శేషత్వం ఎరుగుంటే భాగవత శేషత్వం ఎరుగుట, అంటే భగవంతుడి కన్నా కూడా భాగవతుల్ని సేవిస్తే, కులశేఖర ఆళ్వారు గారు అంటారు కదండి, భృత్య భృత్య భృత్యస్య భృత్య అంటూ, అట్లా అటువంటి భగవత శేషత్వాన్ని భాగవతుల్ని మనం సేవించటం అంటే అది భగవంతుడి డైరెక్ట్ గా మనకి యాక్సెస్ ఉన్నట్టే. అందుకని అష్టాక్షరి మంత్రాన్ని జపించి నీ దాసులకు దాసుడునగు నేను ఎరుగకలవాడనైతిని అంటే తిరుమంగళ ఆళ్వారు కూడా పేర్కొన్నారు. భగవంతుడు అంటే నారాయణునికే చెందినవాడను అని ఎరుగుట మంత్రార్థం, భగవద్భక్తులకే చెందినవాడని అడుగుట మంత్రార్థ సారం. మంత్రార్థం కన్నా సారం చాలా గొప్పది. అందుకని భగవానుని ఆశ్రయించాలంటే భగవద్భక్తుల్ని ఆశ్రయించాలి. శ్రీమద్ రామాయణం మనకు చెప్తోంది కదా, గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా లక్ష్మణ స్వామి ద్వారా శ్రీరామచంద్ర ప్రభువుని ఆశ్రయించారు. అటువంటి లక్ష్మణుడికి రూపాంతరమే కదా ఈ బలరాముడు. ఈయన్ని ముందు పెట్టుకుంటే గోపికలు శ్రీకృష్ణుని పొందొచ్చు అని ముందు బలరాముని ఆశ్రయించుతూ ఉన్నారు. ఇక ఈయన శేషావతారం, బలదేవా అంటే ఇక్కడ సంబోధించేది శేషావతారం అని చెప్తోంది అనమాట. శేషావతారం అంటే ఏమిటి, డైరెక్ట్ గా భగవంతుడికి సర్వవిధ కైంకర్యములు చేయవాడు అగుటచే అతనికి శేషుడు అని పేరు వచ్చింది. అతడు, నీవు బలరాముని అడుగుతున్నారు, నువ్వు అతని సుఖస్పర్శతో ఏమన్నా నిద్రపోతున్నావా, నీకు ఇది తగునా అని. అంటే నీకంటే అతనికి ప్రేమైన వారెవరూ లేరు. సీతమ్మను విడిచి సంవత్సరం జీవించాడు, కానీ లక్ష్మణుడు విడిచి ముహూర్త కాలమైనా నిలవలేకపోయాడు. లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు శ్రీరాముడు విలపించాడు. ఈ అవతారం కూడా ఈ అవతారంలో కూడా అంటే బలరాముడు అన్నగా వచ్చినప్పటికీ
ఇక్కడ కూడా విడిచి ఉండకుండా ఉన్నావు కదా, కాబట్టి అతను నువ్వే లేపు దయచేసి అని అడుగుతున్నారు. ఇంకొకటి అంటున్నారు, నీవు చెయ్యవు కదా అంటున్నారు. అంటే అంతే కదా, శేషుడి మీద స్వామి శయనించుంటాడు. అట్లాంటి స్వామి పడుకొని ఉండొచ్చు, కానీ నువ్వు శయ్య కూడా ఎక్కడైనా నిద్రిస్తుందా, లే దయచేసి ఆయన్ని కూడా నిద్రలేపు అంటున్నారు. మరొకటి అడుగుతున్నారు, నువ్వు స్వామికి విశ్రామ స్థానాన్ని కదా, అంటే నీ శయ్య మీద ఆయన పడుకుంటాడు కదా, మాకు అతడు విశ్రామ స్థానం కావాలి. భగవానుడు భక్తుల హృదయాలందు విశ్రమిస్తాడు, భక్తులో భగవానుని హృదయమందు విశ్రమిస్తారు. అట్లా ఈ శ్రీపాదాలను ఆశ్రయించినప్పుడు సర్వేశ్వరిని మేల్కొల్పవైతే ఏమిటి స్వామి అని ఆయన్ని అడుగుతున్నారు. అన్నకు తమ్ముడు ఎంత విధేయుడై ఉంటాడో, విజ్ఞాన బలోపేతుడై భగవత్ శేషత్వ నిష్ఠుడై ఆచార్యునికి భగవానుడికి అంత విధేయుడై ఉంటాడు. అందుచేత భాగవత పాదాలను ఆశ్రయించి వారి ద్వారా భగవంతుని ఆశ్రయించాలి అని ఆచార్యులు మనకి చెప్తారు. ఇట్లు ఆచార్య సమాశ్రయణం మంత్ర ప్రాప్తి మంత్రార్థ జ్ఞానం మంత్రార్థ సారముగు భగవత్ శేషత్వ జ్ఞానాన్ని కలిగి ఉండుట చేతను భక్తులు తరించాలి అంటూ గోపికలు నందుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాముని ఇంటి మేల్కొల్పుతున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఈ 30 పాసురాలు మనకి ఉపనిషత్ సారాంశాన్ని అంతా ఈ 30 పాసురాల్లో అమ్మవారు చాలా చక్కగా అందంగా వివరించి, ఈ మార్గశీర్ష మాసమే భగవంతుడు అని చెప్తాడు కదా భగవద్గీతలో, అటువంటి మాసంలో మనల్ని వ్రతం చేసుకునేటట్లుగా ఆవిడ ప్రేరేపించారు. ఈ కాత్యాయని వ్రతాన్ని మనకి భాగవతంలో వస్తుంది. అక్కడ గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని ఆశ్రయించారు, చేశారు ఈ వ్రతాన్నంతా. అంతేకాకుండా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది మన ఈ గోదా అమ్మవారు చేయించే వ్రతం. మీకు మొదటి పాసురాల్లో చూస్తే అంత పక్షులు, చెట్లు, మేఘాలు, వర్షం, వాటన్నిటి కూడా ప్రకృతి సంబంధంగా ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధం నుంచి మనల్ని కలిపి ఆవిడ ఈ వ్రతాన్ని నందగోప భవనాన్ని చేరేటప్పటికీ అక్కడ చెప్తుంది, బయట అంతా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దీన్ని తెరుచుకొని లోపలికి వెళ్ళాలి అంటే మనం ఆచార్య సమాశ్రయణం చేయాలి, చేసినప్పుడు మనం భగవత్ ప్రాప్తిని పొందగలము అని చెప్తూ ఉంటుంది. అదే గురువు గారు మొన్న ఏం చెప్పారంటే, చెరుకు తినడం ఎంత కష్టమో, అది చాలా కష్టం కదండి చెరుకంతా చీల్చి తినాలంటే, అదే ఒక చెరుకు రసం ఒక గ్లాస్ ఇస్తే తాగటం సులభం. అలా ఉంటుందండి ఈ మనకి తిరుప్పావై అనేది. తిరుప్పావైది పూదండ అని కూడా చెప్తారు కదా, 30 పాసురాలని 30 పూలు కూర్చి చేసింది. అలాగే 16వ పాసురం మేరు పూస, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే 16వ పాసురంలో దాన్ని అని గోదామ్మవారు మనకు చెప్తుంది. అది 15 పాసురాలే మనకి చాలా ఇంపార్టెంట్ అని నిన్న గురువు గారు చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ 15 పాసురాల వరకు. ఇక్కడి నుంచి ఇంక కృష్ణుని లేపుతూ వెళ్తాం కదా. సో మనకు భగవద్ ఆశ్రయణం, భగవద్ భక్తులతో మనం ఎలా ఉండాలి, భక్తులతో మన సమాశ్రయణం ఎలా ఉండాలి, ఎలా మనం సత్సంగాలలో ఉంటూ శ్రవణం ద్వారా మనం ఎలా భగవంతుని తెలుసుకోవాలి, తర్వాత ఆచార్య ఉపదేశం, ఇవన్నిటిని కూడా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇక అన్నమాచార్య కీర్తన ఉంది కదండి, చిన్నది వినిపిస్తాను. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము కన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి ఇసికెడి పాదము, ఆమిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరము సగడిని పాదము,
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. అలాంటి పాదాన్ని చూపించమని ఈరోజు గోపికలు అడుగుతూ ఉంటే, అప్పుడు చిన్నగా బలరాముడు యశోద వీళ్ళందరూ ఏం చెప్పారంటే, అమ్మ కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్పారు. రేపు నీలాదేవి భవనానికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ఆయక్తమవుతూ ఉన్నారు రేపటి పాసనంలో. స్వచ్ఛిష్ట మాలికా బంద గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం, మాతృ సాకించిన త్రాణబద్ధ కంకణపాణయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ. దామోదర దేశభక్తులందరికీ, గోష్ఠి అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు చేతనైంత చెప్పగలిగినందుకు, స్వామిని స్మరించుకున్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, అంత బాగా చెప్పారంటే మాకు ధర్మరాజు ప్రభువుని అలా గుర్తు తెచ్చేశారు. ఎందుకంటే మాకు చాలా రోజులు అయిపోయింది, మధ్యలో మళ్ళీ గీతాలు, అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చేవారు. చాలా థ్యాంక్స్ మాతాజీ. ఇంకా మీకు ధన్యవాదాలు చెప్పాలి మేము. అయ్యో, అంటే మీ గురించి ఇంట్రడక్షన్ ఇద్దాము అనుకుంటే టైం నన్ను ఉండిపోయాను నేను అనుకోకుండా. పర్లేదు. ఇప్పుడు చెప్తాను మాతాజీ, అందరూ నన్ను క్షమించండి. తెలుగు అని రాయడం రాయలేదు మనక నేను అందులో ఉండిపోయాను. మాతాజీ గురించి ఒక్క నిమిషం చెప్తాను. హరే కృష్ణ. మాతాజీ పేరు వచ్చేసి శ్రీమతి అనురాధ రామానుజదాసి. మాతాజీ శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించి వైష్ణవ సిద్ధాంతాన్ని పూర్తి అవగాహనతో అనుసరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆల్రెడీ రుచి చూసి కూడా ఉన్నాం. ఇప్పుడు ఈయన తండ్రి చిన్నజీయర్ స్వామి వారి వద్ద మంత్రోపదేశం తీసుకొని అనేక సంవత్సరాల నుంచి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎంతో నిర్విఘ్నంగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారనమాట. సో నిత్యం రామాయణం, మహాభారత, శ్రీమద్ భాగవతులను పారాయణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన కుటుంబానికి, తన తోటి వారి వైష్ణవులకి పరమార్థాన్ని ప్రచారం చేస్తూ ఉంటారనమాట. నిన్న మనం చూసాము ప్రభుది కూడాను, మాతాజీ వాళ్ళ భర్త గారిని, శ్రీ గోపీకృష్ణ రామానుజదాస్ వారిని. ఆయనకి అంత సంపూర్ణ సహకారం అందించటం, ఆ శ్రీమన్నారాయణ కృప వారిపై సంపూర్ణంగా ఉందనడానికి మనకి చక్కని ఉదాహరణ. సో అలాంటి మాతాజీ వచ్చి మనకి ఈ రోజు ఈ పాసురాన్ని అందించడం నిజంగా మనం ఎంతో ఏమంటారు, భగవంతుడి కృప ఉండడం వలన మనం ఎంతో ధన్యులమి అని చెప్పుకోవచ్చు. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మీ గురించి. ఎంతో బాగుంది, ఇంకా చెప్తూ ఉంటే బాగుండు అని ఉంది. సో ఇంకా మీరు కుదిరితే ఇంకొన్ని పాసురాలు తీసుకుంటే బాగుంటుంది మాతాజీ. హరే కృష్ణ. దసరాని ప్రభు మాట్లాడతారు. ఇందాక మాతాజీని చూస్తే, హరే కృష్ణ మాతాజీ, ఇందాక మాతాజీ చూస్తే ధర్మరాజు గారిని గుర్తు తెచ్చేటట్లుందని చెప్పారు. కానీ దానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువగా ఉండే రియలైజేషన్ ఎలా వచ్చింది అంటే, ధర్మరాజు ప్రభు అంత బాగా ఎలా చెప్తారు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే సోర్స్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ ఐ కుడ్ సీ ఫ్రమ్ హిస్ సిస్టర్. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మిమ్మల్ని చూసి తప్పకుండా చూసే ఉంటాను. మీరు రాసర్కాయ వాళ్ళు ఉన్నప్పుడు చూసారు ప్రభు. మీరు చాలా చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుంది. మా తమ్ముడే నాకు ఇన్స్పిరేషన్ ప్రభు. నేను వాడికి నేను కాదు, వాడికి క్రెడిట్. వెరీ గుడ్, ఇద్దరు చీదరు వదడుగా ఉంటూ ఎంతో సేవ చేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరే కాదు, మీ పూర్తి కుటుంబానికి కూడా మా వందనాలు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మేము అడగడము, మీరు మా కోరిక నెరవేర్చి మాట్లాడడం మా ముందుకు వచ్చి ఎంత బాగుందంటే, మీరు మాట్లాడినాక మాకు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్న వాళ్ళ లాగా అనిపిస్తుంది. సో ఇంకా 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 వచనామృతం, ఇంకా మీ వచనామృతం మాకు దొరకాలని రసరాణి మాతాజీ అన్నట్టు వీలైతే మళ్ళీ మధ్యలో ఒకసారి తప్పకుండా
మీరు మాకు ఆ అమృతాన్ని అందిస్తారని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. కెన్ ఐ లీవ్ ద మీటింగ్? ఇంకొక నిమిషం ఉంది మాతాజీ. ఓకే. ధర్మరాజు గారు ఏమైనా చెప్తారా? ప్రభు మీరు కూడా మాట్లాడండి ప్రభు. ధర్మరాజు ప్రభు ఉన్నారు, మెసేజ్ అయితే పెట్టారు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభు, చెప్పండి ప్రభు. ఇప్పుడే స్టేషన్ లో ఆగింది ట్రైన్, దిగుతున్నాము. గమ్యాన్ని చేరారు. హరే కృష్ణ వదిన, మీ తమ్ముడికి కళ్ళనీరు, ఆనంద బాష్పాలు, ఆనందం. అన్నయ్యకి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. మీ దర్శన భాగ్యం కలిగింది ఇంతకు ముందు మాకు, మీ ప్రవచనం వినే భాగ్యం కలిగింది మాకు. కూడా కొంచెం ఆ భక్తిని శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ, చాలా సంతోషం. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. చాలా తక్కువే, చిన్నవాళ్ళు. ఓకే మాతాజీ, టైం అయిపోయింది. మనం బ్రేక్అవుట్ రూమ్స్ ఖాళీ చేద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.